ఓం నమో వెంకటేశాయ. పుష్య అర్క యోగం అంటే పుష్యమి నక్షత్రం, అర్క అంటే సూర్యభగవానుడు. అంటే ఆదివారం సూర్యభగవానునికి సంబంధించింది. ఆదివారం నాడు గనుక పుష్యమి నక్షత్రం వస్తే పుష్యార్క యోగం అని అంటారు. రేపు ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్నది. పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం గనుక ఉంటే ఆ రోజు పుష్య అర్క యోగం ఉన్నట్లనమాట. అయితే ఈ పుష్య అర్క యోగం ఏదో అరుదుగా వచ్చేది కాదు. ఎప్పుడైనా పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం కనుక ఉంటే పుష్యార్క యోగం ఉన్నట్లే. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే పౌర్ణమి వచ్చింది, విశేషించి మాఘమాసంలో వచ్చింది కాబట్టి మనం ఇది గొప్ప సమయంగా భావిస్తున్నాం. అయితే ఈ పుష్యార్క యోగంలో ఏమిటి చేయాలి, ఎందుకు ఇది శుభకరమైనటువంటిది అంటే ఖచ్చితంగా ఇది శుభకరమైన రోజు. ఇక్కడ ఉన్నటువంటి సమయం శుభమైనటువంటి సమయం. అంటే ఇన్ని విశేషాలు ఇందులో కలిశాయి కాబట్టి మనం చెప్పుకున్నట్లు. అయితే ఇప్పుడు ఏమిటి చేస్తే మంచిది అంటే ఏదైనా మనం కొత్త వ్యాపారం ప్రారంభించుకుంటాం, అది చిన్నదైనా కూడా. ఆ వ్యాపారం ప్రారంభించేటప్పుడు పెట్టుబడి పెట్టాలంటే కొంత భయం ఉంటుంది మనకి, లాభం వస్తుందో లేదో అని. కాబట్టి ఈ పుష్యార్క యోగంలో కనుక పెట్టుబడి పెడితే ఎక్కువ శాతం మనకు ఫలితం ఉంటుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ఆ విధంగా చేయవచ్చు. తర్వాత కొన్ని శుభకార్యాలు ఏవైనా చేసుకుందామంటే శ్రీకారం కూడా చుట్టుకుంటారు. తర్వాత ఏవైనా బంగారం కొనుక్కోవాలన్నా, కొన్ని కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా సమయం కనుక ఉండి డబ్బు చేతిలో ఉంటే ఈరోజు మనం ఆ పని చేయవచ్చు. ఆదివారం అయినా కొన్ని షాపులు ఉంటాయి కదా, దానిని బట్టి కూడా ఈ పుష్యార్క యోగం ఉండేటప్పుడు ఆ విధంగా కొత్త వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. ఈ పుష్యార్క యోగం ఉండేటప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అంటే ఏంటంటే మనం ఏవైనా చేసిన పనులు ఉన్నాయంటే క్రమక్రమంగా డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి పనులకు శ్రీకారం చుట్టడం చాలా మంచిది ఈ సమయంలో. అంతేకాకుండా మన శ్రేయస్సుకు భంగం అనేది వాటిల్లదు. ఈ సమయంలో కనుక మనం ఏమైనా పని చేస్తే మనకు శ్రేయస్కరమే అది. కాబట్టి ఆ విధంగా కూడా చేయవచ్చు. అంతేకాకుండా మనం నిన్న చెప్పుకున్న ఒక వీడియోలో ఈరోజు అంటే రేపు మాఘ పౌర్ణమి నాడు, రేపు ఆదివారం గౌరీదేవి పుట్టినరోజు. గౌరీదేవి అంటే లలితాదేవి కూడా కదా, అమ్మవారు జన్మించిన రోజు. కాబట్టి విశేషంగా లలితా సహస్రనామం చదువుకోవడం అటువంటివి చేస్తే మనకు అన్ని శుభాలు కలుగుతాయి. పెళ్లి కాని యువతీ యువకులు రేపు చక్కగా లలితా సహస్రనామాన్ని చదువుకొని అమ్మవారిని పూజిస్తే వాళ్లకు శీఘ్రంగా వివాహం జరుగుతుంది.